నువ్వు చేసేది ఎవరికి చెప్పకు. ఏది చేసినా కూడా చేసి చూపెట్టు, అంతేగాని చేస్తా నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎవరికి చెప్పకు. ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా ఎవరికైనా, ఇంక్లూడ్ నీ లవర్కైనా ఎవరికైనా ఇది నేను చేస్తున్నా అని చెప్పకు. సో నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు అది నీకు తెలుసు. సో ఎప్పుడు ఎవరు చేయలేనిది నువ్వు ఎవరు చూపించలేంత రెవెన్యూ తీసుకురావాలా. సో ఎవరు స్టార్ట్ అయ్యింది నువ్వు స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎవరికైనా చెప్తే అందరూ ఏమంటారు, వద్దు అంటారు, సపోర్ట్ చేయరు. అర్థమవుతుందా? అంటే నీకు తెలుసు, అంటే ఇప్పుడు చేస్తే బాగుపడతా నేను, నా లైఫ్ ఇంకా మంచిగా ఉంటుంది. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏందో నీకు తెలుసు. సో అది ఎదుర్కొనే సత్తా నీకు ఉన్నది. అండ్ దానివల్ల వచ్చే రెవెన్యూ కూడా బాగుంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది. సో రిస్క్ తీసుకుంటున్నావు నీకు తెలుసు, అన్నీ తెలిసి నువ్వు చేస్తున్నావు అంటే ఓకే, అది చేసి చూపించు కానీ ఎవరికి న్యాచ్ చేస్తా ఇది చేస్తాను ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా చెప్పకు. ఎవరు నీకు సపోర్ట్ చేయరు. నువ్వు ఫ్రెండ్స్కి చెప్తున్నావు అనుకో, వాళ్ళు ఏమంటారంటే వద్దురా, ఎందుకురా, అవసరమరా, నీళ్ళు సంగతి చూసుకో, నీళ్ళు ఏంద్ర గట్టున్నది, నీకే సక్క ఇంట్లో సక్క లేదు, నువ్వేంద్ర అందుకే ఎందుకురా వేసుడు, ఇవంతా అవసరమరా నీకు, సక్క మీ అమ్మ నాన్న మంచిగా చూసుకో, ఎందుకు ఇదంతా నీతోటి కాని పని ఇట్లా అంటారు. సో ఎవరు నీకు సపోర్ట్ చేయడు, ఎవరు నీకు చెయ్యని చెప్పడు. నీకు తెలుసు అది చేస్తే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. సో 10 మంది కుటుంబాలు బాగుంటాయి, దానివల్ల నీ లైఫ్ బాగుంటుంది, అందరి లైఫ్ బాగుంటుంది అని నీకు తెలుసు. సో నువ్వు ఏం చేయాలనుకుంటారో చేసి చూపించు, అంతేగాని చెప్పకు. చెప్పినాక ఎవరు నీకు సపోర్ట్ అయ్యారు, ఎవరిని అంటే నీ యొక్క కాన్ఫిడెన్స్ని కుంగపరుస్తారు. ఎట్లా అంటే నీతోటి కాదు, ఎందుకురా, వాళ్ళు చెప్పక నీకు భయాన్ని నేర్పుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు చెయ్యని చెప్పాడు, ఎవడు చెయ్యని చెప్తాడు తెలుసా, ఎవడైతే లైఫ్లో కొత్తగా రిస్క్ తీసుకొని ఒక చేసి సక్సెస్ అయ్యి ఒక పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుసు ఆ ఎఫర్ట్స్ ఏంది, దానివల్ల ఎంత లైఫ్ అనేది ఎంత సాక్రిఫైస్ చేయాలా, సో ఎన్ని సంవత్సరాలు కష్టం ఉంటుంది, సో దానికి ఎంత డెడికేషన్ ఉంటుంది, సో డిసిప్లిన్ ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం వాళ్ళకి తెలుసు. అండ్ అసంటి వాళ్ళకి తెలుసు, అసంటి వాళ్ళకి అన్నీ గుర్తు. అసంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడినావు అనుకో అది వేరుంటుంది. ఎప్పుడు ఏం సాధించినోడు, ఎప్పుడు ఏం పొజిషన్కి వచ్చినోడు, అసలు దాని గురించి తెలియని వాడి దగ్గరికి పోయి మాట్లాడితే లాభం లేదు కదా. నీ మైండ్ సెట్ అనేది పెద్దగా ఉన్నది, నువ్వు డిఫరెంట్గా పెద్దగా చేయాలనుకుంటున్నావు కాబట్టి ఎవరైతే పెద్దగా చేస్తున్నారో వాళ్ళతో తిరగాల, వాళ్ళ దగ్గర సజెషన్లు తీసుకోవాలా. నీకు సజెషన్లు కూడా తీసుకోవాలని ఇష్టం లేకపోతే నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకో. కానీ నువ్వు చేసే వర్క్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నావు కాబట్టి దాని గురించి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే దానివల్ల లాభమా నష్టమా, దానివల్ల నాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఫ్యూచర్లో నాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా, నా ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేది నువ్వు ఆలోచించాలా. ఇవన్నీ చేయాలి, అది నువ్వు చేసి చూపించాలి. ఇదంతా ఆలోచించాలి నువ్వు చేసేటప్పుడు. నీకు ఎవరు సపోర్ట్ చేయడు. అండ్ నువ్వు చేయాలనుకుంటే చెప్పి చేయకు, చేసి సక్సెస్ అయ్యి చూపించు. ఆటోమేటిక్గా అందరూ మావాడు మంచి పొజిషన్కి వచ్చింది అంటారు. కానీ నువ్వు చేసేటప్పుడు ఎవరు నీకు సపోర్ట్ చేయడు. నువ్వు సక్సెస్ అయినాక అందరూ మావాడు మా దోస్తాడు, మా రిలేటివ్స్, నీ రిలేటివ్సే మావాడు మా చుట్టమే అని కూడా గొప్పలు చెప్తారు. కానీ నువ్వు సక్సెస్ కానన్ని రోజులు నీ గురించి ఎవడు మాట్లాడు, నీ గురించి ఎవడు చెప్పాడు, సక్సెస్ అయినాకనే చెప్తారు. అందుకే నీకు చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సక్సెస్ ఇంట్లో నీ లవర్కి కూడా చెప్పకు, నువ్వేం చేస్తున్నావు చెప్పొద్దు, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ మైండ్ సెట్లో ఎట్లుంటుంది, నువ్వు పెద్దగా చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు, లేకుంటే పెద్ద జాబ్కి ప్రిపేర్ అవుతున్నావు. సో ఎవరు చూపించలేనంత కొత్త చేయాలనుకుంటున్నావు, ఎవరు దిగలేని ఫీల్డ్లోకి దిగుతున్నావు. కాబట్టి ఆ ఫీల్డ్లో ఎవరైనా దిగిరా లేదా, ఎంతమంది దిగిర్రు, సో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు తెలుసుకోవాలి. ఎవరు దిగలేని ఫీల్డ్లో దిగుతున్నావు కాబట్టి 100 సార్లు ఆలోచించి ఒక అడుగు ముంగడికి వేసినావు అనుకో, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానివల్ల నీకు ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకుంటే ఇది నీతో కాకపోతే అని పెట్టుకోదు, అవుతుంది అంతే, అవుతుంది చేస్తావు అన్నట్టే ఉండాలి. అవుతుందో కాదో, ఏమవుతుందో ఏమో అట్లా పెట్టుకోదు మైండ్లో. చేసి చూపించు సక్సెస్గా, అంతేగాని ఎవరికో నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పకు, నువ్వేం చెప్తున్నావు ఎవరికి చెప్పకు, చేసి చూపించు. ఒక 10 సంవత్సరాలు పోయినా ఏం కాదు, కానీ జీవితాంతం హాయిగా ఉంటావు.
ఎందుకంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడుకుంటా నీకు మంత్లీ అమౌంట్ వచ్చుకుంటా బిజినెస్లో చిన్న రెవెన్యూ తీసుకుంటా పెద్ద సక్సెస్ కొట్టి పెద్ద కంపెనీ పెట్టి ఇదంతా చేస్తున్నావు అనుకో, అది నువ్వు సంవత్సరాలు టైం పడుతుంది. సో ఎవరికి చెప్పుకోకు, అవసరం లేదు. ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. ఎందుకు చెప్పుడు అవసరమా? సో చెప్తే పనులు కావు తెలుసా. చాలామందికి చెప్తే పనులు కావు. చాలామంది కొందరు చెప్పరు, చేసి చూపిస్తారు అంతే. గొప్పలు చెప్పద్దు, చేసి చూపెట్టాల. నరకద్దు. నువ్వు నరికినా ఇంకొకడికి లాభం లేదు, నువ్వు గొప్పలు చెప్పినా వాడికి ఏం లాభం. ఎందుకంటే వాడి లైఫ్లో ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి కాబట్టి నువ్వు గొప్పలు చెప్పొద్దు. జస్ట్ నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి అంతే. నువ్వు ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే నువ్వేం చేయు, 10 మందికి పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది కదా. ఎవడు నీ గురించి ఆలోచించేంత టైం ఎవరికి లేదు. ఎవడు నీ గురించి కొత్తగా థింక్ చేసిన అవసరం లేదు. నువ్వు నీ కోసం పుట్టినావు అంటే నువ్వు పుట్టినావు. ఎందుకు పుట్టినావు? నిన్ను కన్నారు కాబట్టి నీ కన్న తల్లిదండ్రుల యొక్క రుణం నువ్వు తీర్చుకోవాలా. అందుకు వాళ్ళని బాగా చూసుకోవాలా. నీకు తోడబుట్టిన వాళ్ళు ఉంటే, నీకు స్తోమత ఉంటే చూసుకో. అండ్ వాళ్ళని కూడా మంచిగా చూసుకో. అండ్ నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసి చూపెట్టాలి అంతే. ఎవరి కోసం నువ్వు బతుకుతలేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పొద్దు ఎప్పటికీ. ఎవరికి చెప్పొద్దు, చేసి చూపెట్టాలి అంతే. సీక్రెట్గా ఉండాలి. అన్ని ఇన్ఫర్మేషన్లు బయట పెట్టద్దు. సీక్రెట్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తెలియదు ఎవరికి ఏం చెప్తున్నావు. సక్సెస్ అయినాక అప్పుడు తెలిసిన పర్వాలేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు సిచ్యువేషన్ల వల్ల కూడా నీ ప్లాన్ అనేది ఫాల్ట్ అయిపోతే ఒకసారి సరిగ్గా వెళ్ళదు. అందుకే నువ్వు ఎవరికి చెప్పద్దు. నీ ప్రాబ్లమ్స్ నీవి. నువ్వేం చేయాలనుకున్నా నీకు గుర్తు. సో నువ్వేం చేయాలనుకున్నావు అది నీకే గుర్తు కాబట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవరికి నేను పలానా చేస్తున్నానని చెప్పొద్దు. ఏం చేస్తున్నావు బాబు నువ్వు, సరిగ్గా కనబడతలంటే ఏదో చిన్న వర్క్ వేసుకుంటున్నా అంకుల్. ఏం చెప్తున్నారా, మొత్తం బయలుతారు ఎటు పోతలేవు అంత ఏందని, ఏదో చిన్న వేసుకుంటున్నారా, ఏదో చిన్న వర్క్ వేసుకుంటున్నా అంతే. చెప్పొద్దు. నువ్వు సక్సెస్ అయినాక నేను ఇది చేసినని చెప్పు. అంతేగాని మొత్తం డీటెయిల్స్గా చెప్పు. నిన్ను నమ్మిన వాళ్ళు, నీకు హెల్ప్ చేసిన వాళ్ళు, నీతో మంచిగా ఉన్న వాళ్ళు, నీకు ఎనిమిస్ కాని వాళ్ళు, నీతో మంచిగా ఉన్న నీకు లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళకి చెప్పేం కదా. ఎప్పుడు సక్సెస్ అయినాక చెప్పాలా. అర్థమవుతుంది? ఎందుకంటే నువ్వు ఎవరు దిగలేని కొత్త ఫీల్డ్లో దిగుతున్నావు కాబట్టి నువ్వు చేసి చూపించాలి అంతే. చెప్పొద్దు. అది అని నరకద్దు, గొప్పలు చెప్పద్దు. జస్ట్ చేసి చూపించి సక్సెస్ చేసి చూపించి రెవెన్యూ తీసుకొచ్చి చూపించి పెట్టాలంతే. గట్లు ఉండాలి. అంతేగాని చెప్పద్దు. చెప్తే సపోర్ట్ అయ్యారు అంటే నరుకుతున్నావు అంటారు. ఆడితోడు కానీ పని ఆడి బతికి ఎంత ఆడి ఏంద్ర గింత ఇంట్లో ఉన్న అది అవసరమా ఇట్లా మాట్లాడుతున్నాను. అది వేస్ట్ ఆఫ్ టైం. అందుకే మీరు ఏం చేయాలో చేసి చూపించురి. మీ పేరెంట్స్కి చెప్పకూరు, ఎవరికైనా సక్సెస్ అయినాకనే తెలుస్తుంది అందరికీ. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు మీరు లైఫ్లో మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మంచి పొజిషన్కి వచ్చేదాకా ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎఫెక్ట్ మీకే ఉంటుంది ఎఫెక్ట్. ఒకవేళ మీకు సక్సెస్ అయినాక దాని తర్వాత టైం కుదిరినప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది అంతే. సో ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో నువ్వేం చేయాలనుకున్నా చేసి చూపించాలంతే. జాబ్ కొడతావా, బిజినెస్లో సక్సెస్ అవుతావా, లేకుంటే కొత్త స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ అవుతావా, ఏం చేస్తావో అది చేసి చూపించి సక్సెస్ అయ్యి దమ్ముంటే చేసి సక్సెస్ అయ్యి చూపించు అంతే. అంతేగాని నా చేతిని ఎవరికి చిన్న క్లూ కూడా చెప్పద్దు. ఎప్పుడెప్పుడు నువ్వు చెప్తావు, ఎప్పుడెప్పుడు పుల్ల పెడదామని రెడీగా ఉంటారు కాబట్టి చెప్పద్దు. అది భయం కాదు, జాగ్రత్త. ఎవరికో చెప్తే భయం అని కాదు, అది జాగ్రత్త. నీవు చేసే పనికి ఎవరు డిస్టర్బ్ అయ్యేది కాబట్టి, నీ యొక్క మైండ్ కంట్రోల్ని ఎవరు డిస్టర్బ్ అయ్యేది కాబట్టి, నీ లైఫ్లో ఎవడు పుల్లలు పెట్టద్దు కాబట్టి నువ్వు చెప్పలేవు. అంతేగాని అది జాగ్రత్త అంటారు, దాన్ని భయం అనరు. అర్థమవుతుందా? నీ లైఫ్లో డిస్టర్బ్ కావద్దు, నీ లైఫ్ డిస్టర్బ్ కావద్దని నువ్వు చెప్తలేవు, భయపడతలేవు. నువ్వు జస్ట్ జాగ్రత్త పడుతున్నావు. ఎందుకు జాగ్రత్త పడుతున్నావు?
నువ్వు వెళ్ళాలనుకున్న గోల్ వల్ల 10 మంది యొక్క కుటుంబాలు బాగుంటాయి, 10 మంది యొక్క జీవితాలు బాగుంటాయి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళ జీవితాలు నిలబెడతాందుకు నువ్వు నీ పని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నావు. అది సక్సెస్ అయినావు అనుకో, నీ కంపెనీలో 10 మంది కాదు 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళతో ఇంకా 10 మంది కుటుంబాలు బాగుంటాయి. అది అట్లా ఆలోచించాలి, పెద్దగా ఆలోచించాలి. నువ్వు చేస్తున్నావు, సక్సెస్ కావాలి, అంతేగాని చెప్పద్దు. చెప్పినావా డిస్టర్బ్ అవుతుంది నీ లైఫ్. చెప్పినావు అనుకో, గుర్తుంచుకో, చెప్పద్దు ఎప్పటికీ. చేసి చూపిస్తేనే నీకు ఒక వాల్యూ. అండ్ నువ్వు ఏదైనా వర్క్ కంప్లీట్ చేసినాక అది సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా చెప్పు పేరెంట్స్కి, నేను నమ్మిన వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి కాదు. సో ఎవడు నమ్మకస్తుడో ఎవడు మోసగస్తుడో తెలియలేని పరిస్థితి అది. సో మీరేం చేయాలనుకుంటే చేసి చూపెట్టరు, కానీ నరకకుర్రి, గొప్పలు చెప్పకుర్రి. గుర్తుంచుకోర్రి, మీ లైఫ్ ఏందో మీకే గుర్తు, మీ ప్రాబ్లమ్స్ ఏందో మీకే గుర్తు. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటే చేసి చూపెట్టరు, కానీ చెప్పకుర్రి ఏదైనా. సరేనా? రైట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో నేను చెప్పింది కరెక్టా రాంగ్ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై తెలంగాణ.